వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే సమ్మర్ స్పెషల్ రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారండి. ఒంటికి ఎంతో చలువ చేసే ఈ పెసరపప్పు చారుని ఒక్క 15 మినిట్స్లో ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్ని చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. దీనికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లిపాయలు అండ్ ఒక 4-5 ఎండుమిరపకాయలు అండ్ కొద్దిగా మెంతులు అండ్ ఈ స్పూన్తో 2 స్పూన్ల ఆవాలు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసుకోండి. అండ్ కరెక్ట్గా ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇందులో మనం కారం ఏం యాడ్ చేయట్లేదండి, అందుకే నేను ఒక 10 to 12 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఈ మాత్రం ఫ్రై అయ్యాక ఈ స్పూన్తో ఫుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకోండి. ఒక 1 మినిట్ కలిపేసుకోండి మంచిగా. ఇలా కలిపేసుకున్నాక అండ్ పెసరపప్పుని ఇక్కడ నేను ఆల్రెడీ గంట సేపు నానబెట్టుకొని యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి స్టమక్ అప్సెట్ కాకుండా ఇలా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఏ పప్పునైనా కూడా ఒక గంట సేపు 2 గంటలు నానబెట్టుకొని వేసుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. అండ్ ఒక 2 మీడియం సైజు టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మూత తీసేసి ఇక్కడ నేను చూపించే గ్లాస్తో 3 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసేసుకోండి. సో దట్ మనకి పప్పు మరీ పల్చగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో ఉంటుంది. అండ్ ఈ పెసరపప్పు వచ్చేసి సమ్మర్లో చాలా మన బాడీకి యూజ్ అవుతుందండి. చాలా బాగా చలువ చేస్తుంది. పిల్లలకైనా పెద్దలకైనా కూడా ఒంటికి చాలా మంచిది. అండ్ డీప్ ఫ్రైలు ఇట్లాంటివి ఏం తినకుండా అండ్ మోస్ట్లీ మన ఇళ్ళల్లో ఏంటంటే కందిపప్పులో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. బట్ సమ్మర్లో ఈ పెసరపప్పు ట్రై చేయండి, మన బాడీకి బాగా చలువ చేస్తుంది అండ్ మనం కూడా హెల్తీగా ఉంటాం, మంచి హైడ్రేటెడ్గా. సో ఇలా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాక మధ్యలో చూస్తూ కలుపుతూ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది పప్పు. ఇలా మధ్యలో చూసుకుంటూ కలుపుతూ మనకి థిక్నెస్ ఎలా ఉందో చూసుకోవాలి మీరు. అండ్ పెసరపప్పు ఏంటంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు. బట్ ఇక్కడ మనం జస్ట్ ఒక 10 మినిట్స్ అనుకోండి గట్టిగా, ఎందుకంటే పెసరపప్పు అంత పెద్ద టైం కూడా పట్టదు, చాలా తొందరగా ఉడికిపోతుంది. సో బ్యాచిలర్స్ బ్రదర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ముందే తాలింపు పెట్టేసి నానబెట్టుకున్న పప్పు అందులో వేయడం చాలా ఈజీ రెసిపీ అండి. ఎవరైనా కూడా ఈజీగా చేసేస్తారు. ఇంతే అండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ శ్రీవాణీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.